దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులు, రైల్వే ట్రాక్లు, జనావాసాలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపు చినుకులు, వరదతో ఊరట చెందుతున్నారు. వ్యవసాయానికి అవసరమైన నీరు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరద నీరు ఎక్కువగా ఉంటే రైళ్ల రాకపోకలు నిలిపివేస్తారు. కానీ తాజాగా ఓ గూడ్స్ రైలు మాత్రం వరద నీటిలో వేగంగా దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ కొందరు రాజస్థాన్లోని ఓ రైల్వే స్టేషన్లో జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో భారీ వర్షాల కారణంగా ట్రాక్లన్నీ నీట మునిగిపోయాయి. ప్లాట్ఫామ్పై ప్రయాణికులంతా వరద నీటిని చూస్తూ అవాక్కవుతున్నారు. ఇంతలో ఓ గూడ్స్ రైల్ అటుగా దూసుకొచ్చింది. అత్యంత వేగంగా రావడంతో ట్రాక్స్ పై ఉన్న వరద నీళ్లన్నీ ఎగిరి ప్లాట్ఫామ్పై పడుతున్నాయి. ఈ సీన్ చూస్తే రైలు ఏ సముద్రంలో దూసుకెడుతుందో అని అనిపించింది. నిజంగానే ఇది రైలా లేదంటే పడవనా అన్నట్లుగా అనిపించింది. ఈ సీన్ చూసి అక్కడున్న ప్రయాణికులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే వరదలో మునిగిన స్టేషన్లోకి రైలు దూసుకురావడంతో అక్కడున్న గార్డు కూడా జెండా ఊపి ట్రైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చూస్తుండగానే ఆ రైలు వరద నీటిలో స్పీడ్ బోట్ తరహాలో దూసుకెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రైలు పట్టాలపై నడుస్తోందా లేక నీళ్లపై తేలుతోందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ సంఘటనపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఉన్నప్పుడు ఇంత స్పీడ్గా వెళితే ప్రమాదమే అని చెబుతున్నారు. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరుణంగా రైలును ఇలా వరద నీటిలో అనుమతివ్వడం ఏంటో అంటున్నారు. ఈ సంఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.